హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు పెన్షనర్లకు శుభవార్త అండి. జనవరి పిఆర్సి అమలుకు సిద్ధం. జనవరి 2026 నుండి అమలు. ఈ మేరకు క్యాబినెట్ ఆమోదం అన్నమాట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్ అండి. మోడీ సర్కార్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్న 8వ పే కమిషన్ ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. ఈ శుభవార్త గురించి మరింత వివరంగా తెలుసుకునే ముందు వీడియో అయితే లైక్ చేయండి. 8వ పే కమిషన్కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో 8వ పే కమిషన్కు అధికారికంగా ఆమోదం లభించింది. విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ గారు ఈ యొక్క 8వ పే కమిషన్ చైర్మన్గా వ్యవహరించనున్నారు. మరి ఈ కమిషన్కు సంబంధించి నివేదికను జస్టిస్ దేశాయ్ గారు 18 నెలల్లో కేంద్ర ప్రభుత్వానికి అయితే సమర్పించనుంది. ప్రయోజనాలు మరియు అమలు. దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను సవరించే 8వ వేతన సంఘం నిబంధనలను కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ క్యాబినెట్ బ్రీఫింగ్ సందర్భంగా మాట్లాడుతూ 8వ వేతన సంఘం 18 నెలలలోపు తన సిఫార్సులను సమర్పిస్తుందని వెల్లడించారు. ఇది జనవరి 1, 2026 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొంటున్నారు. మునుపటి అప్డేట్స్ మరియు కమిటీ సభ్యులు. ఈ ఏడాది జనవరిలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు దాదాపు 69 లక్షల మంది పెన్షనర్ల భత్యాలను సవరించడానికి 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగానే జస్టిస్ రంజనా దేశాయ్ గారు ఈవిడ ఈ కమిషన్కు నేతృత్వంగా అయితే వహిస్తుండగా ప్రొఫెసర్ పులక్ ఘోష్ సభ్యురాలుగా అయితే ఉంటారు. 8వ కేంద్ర వేతన సంఘం ఏర్పాటు పైన ఈ మేరకు రక్షణ, హోం మంత్రిత్వ శాఖలు, అలాగే పర్సనల్ లైన్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ DOPT, అలాగే రాష్ట్రాలు వంటి ప్రధాన వాటాదారుల నుండి ఇన్పుట్లను కోరినట్లుగా ప్రభుత్వం జూలైలో పార్లమెంటుకు తెలియజేసింది. ఉద్యోగులు, పెన్షనర్లు సవరించిన వేతన స్కేళ్లను ఎప్పుడు అమలు చేస్తారనే ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి అప్పట్లో 8వ CPC సిఫార్సులు చేసి ప్రభుత్వం ఆమోదించిన తర్వాత అమలుకు చర్యలు చేపడతామని అయితే తెలిపారు. వేతన సంఘాల చరిత్ర ఒకసారి చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగుల వేతనాన్ని సవరించడానికి సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కేంద్రం వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది. 7వ వేతన సంఘం ఫిబ్రవరి 2014లో ఏర్పడగా దాని సిఫార్సులను జనవరి 1, 2026 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు 8వ వేతన సంఘం జనవరి 1, 2016, ఇప్పుడు 2026. 10 years తర్వాత నుంచి అమలు కానుంది. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారి యొక్క భవిష్యత్తును మెరుగుపరుస్తుందని అయితే ఆశిద్దాము.